హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియో వచ్చి సండే రోజు సండే రోజు తలకాయ కర్రీ చేశాను. ఆ రోజు మేము ఒకటి అనుకుంటే ఒకటి జరిగిందండి. ఏం జరిగిందో వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చెప్తాను. తలకాయ కర్రీ చేశానండి. తలకాయ కర్రీ చాలా బాగా వచ్చింది. ఎలా చేశానో చూడండి ఒకసారి. రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. తలకాయ ఇలాగా మంచిగా వాష్ చేసుకొని కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ ఉడకబెట్టుకోవాలి. ఉప్పు పసుపు వేసి. బ్రెయిన్ కూడా ఉంది, బ్రెయిన్ మటుకు దాంట్లో వేయకూడదు. మనం కర్రీ చేసుకునేటప్పుడు బ్రెయిన్ దాంట్లో వేసి కర్రీ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ విజిల్ పెట్టుకుంటే మరీ మెత్తగా చిదురు చిదురు అయిపోద్దండి. 3-4 విజిల్స్ వచ్చే వరకు చాలు, కరెక్ట్గా ఉడికిపోతుంది. ఇక్కడ మసాలా అంతా ప్రిపేర్ చేసుకున్నాను. టమాటాలు, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇవి 2 కర్రీలకండి. చికెన్ కూడా చేస్తున్నాను. మసాలా వచ్చి అల్లం, తెల్లగడ్డ, కొబ్బరి, మిరియాలు, జీడిపప్పు, చెక్క మొగ్గ, ధనియాలు ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను 2 కర్రీస్ చేస్తున్నానండి, చికెన్ కూడా చేస్తున్నాను పక్కన. అందుకే ఉల్లిపాయ టమాటాలు ఎక్కువ కోసుకున్నాను. ఉల్లిపాయ ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మా పిల్లలు తినరండి మటన్ సంబంధించింది ఏది తినరు. మటన్ చేస్తే ఇంకో 2 కర్రీలు చేయాల్సిందే కంపల్సరీగా. చికెన్ చేయాల్సిందే, వాళ్ళు తినరు పిల్లలు. టమాటా ఆ మసాలా ఫ్రై అయినాక టమాటా ప్యూరీ లాగా చేసుకొని వేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ చిక్కగా వస్తుంది. సగమే వేసాను, దాంట్లో కూడా ఇంకో కర్రీకి వెత్తి పెట్టాను. ఇది కూడా బాగా ఫ్రై చేసుకున్నాక కరివేపాకు, కొత్తిమీర, ఇంకా కారము ఇవన్నీ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా ఎప్పుడు కూడా మనం ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలండి. ఆ పచ్చి వాసన అనేది పోవాలి, లేదంటే కర్రీ పచ్చి వాసనగా ఉంటుంది. ఆ మసాలా అనేది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే ఆ పచ్చి వాసన అనేది ఉండదండి, లేదంటే పచ్చి వాసనగా ఉంటుంది. తర్వాత అదంతా బాగా ఫ్రై అయినాక ఈ ఉడకపెట్టుకున్న తలకాయ కర్రీ అదే మాంసం అంతా దాంట్లోకి వేసేసుకొని బాగా ఒక 20 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోద్దండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి ముక్కలు కుక్కర్లో బాగా ఉడికిపోయి ఉంటుంది. ఆ మసాలా అనేది బాగా పడుతుంది. ఒక 20 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. లాస్ట్‌న కొత్తిమీర, కరివేపాకు అవన్నీ మళ్ళీ వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేను మళ్ళా కూడా వేసాను. చూడండి గ్రేవీ అట్లా వచ్చింది చాలు. మరీ నీళ్ళుగా అయితే బాగోదండి, అందుకని కొంచెం గ్రేవీగా ఉండేది. నేను చికెన్ కర్రీ ఇక్కడ చూడండి ఎన్ని వంటలు చేశాను చూపిస్తున్నాను. చికెన్ కర్రీ, బ్లడ్ ఫ్రై, బ్రెయిన్ ఫ్రై, పిల్లల కోసం చికెన్ ఫ్రై. పిల్లలు తినరండి మటను. రసం ఎన్ని ఉన్నా కూడా రసం కంపల్సరీ ఉండాల్సిందే మా ఇంట్లో. రసం లేనిదే అది దిగదు. అందరికి రసం ఉండాలి. షింకు ఖాళీ అయిపోయింది, అంట్లన్నీ కడిగేసాను. ఆదివారం అంటే కానీ ఆదివారం రెస్ట్ ఉంటుందండి. చాలా పని ఉంటుంది. స్టవ్ కాడే సరిపోద్ది. ఇక్కడ ఇంకా రైస్ వేసుకొని టేస్ట్ చూస్తున్నాను. టిఫిన్ కూడా చేయనండి ఆదివారం అయితే, ఎందుకంటే వంట త్వరగా చేసేయాలని టిఫిన్ కూడా తినకుండా వంట చేసేస్తాను. మా హస్బెండ్ వచ్చేస్తారు కదా, 10:30 కల్లా వచ్చేస్తారు. పాపం మళ్ళీ అతను నిద్రపోతారని త్వరగా చేసేస్తాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. చాలా రోజులైంది మేము తిని కూడా. మా వదిన వాళ్ళ కూతురు అడిగింది తలకాయ కర్రీ తినాలని అనిపిస్తుందని. అందుకని సండే రోజు వాళ్ళ మావయ్య తెచ్చాడండి, మా హస్బెండ్ తెచ్చాడు. పొద్దున్న తెచ్చి ఫోన్ చేసి ఇలా తెచ్చానక్క రండి అంటే, మా పాప నైటే ఊరికి వెళ్ళిపోయిందంట. మాకైతే ఆ విషయం తెలియదు. సరే మా వదిన రమ్మంటే మా వదిన జ్వరం అని చెప్పింది. అయ్యో వాళ్ళ కోసం తెస్తే పాపం వాళ్ళు తినకుండా ఎలాగా అని చెప్పి ఇంకా ఎందుకు లేని కర్రీ చేశాను కదా అని కొంచెం బాక్స్ లో పెట్టుకొని వెళ్ళానండి. మా వదిన తిడుతుంది, ఇలా తీసుకుని వస్తే ఎందుకు తెచ్చావు, ఇక్కడ ఎవరు ఉన్నారు తినేవాళ్ళు అని అంటది. ఎందుకంటే అమ్మాయి అడగతదే గాని తిందండి, ముక్కుతో వాసన చూస్తుంది. ఒక 2 ముక్కలు పులుసు వేసుకుంటే అమ్మాయి జన్మ ధన్యం అయిపోయినట్టు. అందుకని తిడుతుంది, ఏం తేవద్దు అని అంటది. కానీ మన పాప వాళ్ళ కోసం తెచ్చాం కదా, మేము అందరం కలిసి తింటాంలే, అందరూ వస్తారులే అనుకుని ఆస్తి మేము ఏదో ఎదురు చూస్తే వాళ్ళు ఇలా చేశారు. మా అమ్మాయి ఏమో ఊరికి వెళ్ళిపోయింది. ఇంకా మా వదిన జ్వరం అనింది. సరేలే అని చెప్పి తీసుకువెళ్ళాను. జ్వరం అనింది, ఏం కదా తినొచ్చు అని చెప్పి తీసుకువెళ్ళాను. సరే మళ్ళీ మా పాప సాయంత్రం వస్తారండి, వచ్చినాకనే తింటది కదా అని చెప్పి తీసుకువెళ్ళాను. ఇంక తీసుకెళ్లేసరికి మా ఉదయం తింటా ఉంది, మా పాపకు తినిపిస్తుంది. అంతే అండి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.